ఫోర్త్ మనకి సంబంధించిన చాప్టర్స్. ఏమేన్ మనందరికి సంబంధించిన చాప్టర్. ఎంతమంది సంతోషపడుతున్నారు? సో మనం ఎవరిని, మనకి ఏమి రాసి ఉన్నారు ఉత్తరము. ఓకే, ఇప్పుడు చదవమ్మా, మరలా కూడా ఒకసారి చదవమ్మా. 3వ అధ్యాయము ఫస్ట్ వెర్స్ 1 చాప్టర్ వెర్స్ 1 చదవండి. మీరు సో మీరు అనేది కామన్ గా చెప్పేస్తున్నారు. మీరును అన్నప్పుడు ఎవరికి సంబంధించిన ఆ వర్డ్ మీరు అనేది ఎవరు అనగా క్రీస్తులో మరణించిన ప్రతి ఒక్కరు, క్రీస్తుని విశ్వాసించిన ప్రతి ఒక్కరు, ప్రతి బిలీవర్, వారికి సంబంధించినది. మీరందరూ కూడా పైనున్న వాటిని వెతుకుడి అని చెప్పబడుతున్నది. సో ఏది పైనది ఏది కింద అని చూడబోతున్నాం. పైనున్న వాటిని వెతుకుడి. ఎందుకు పైనున్న వాటిని వెతుకుడి అనగా క్రీస్తు దేవుని యొక్క కుడి పార్శ్వంలో ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన దేవుని యొక్క రైట్ హ్యాండ్ ఆయన ఉన్నాడు. సరే, దేవుడు రైట్ హ్యాండ్ ఉన్నాడు, నేనెందుకు అక్కడ ఉండే వెతకాలి? నోను, క్రీస్తు దేవుని యొక్క కుటిపార్శ్వం ఉన్నాడు అన్నప్పుడు మీరందరూ కూడా క్రీస్తులో ఉన్నారని లేఖనం సెలవిస్తున్నది. అప్పుడు మీరు కూడా దేవుని యొక్క కుటిపార్శ్వంలో మీరందరూ ఉన్నారు. ఎందుకనగా మీ యొక్క రిప్రజెంటేటివ్ అయినా, మీ యొక్క జేవియర్ అయినా, మీ యొక్క రక్షకుడైనా యేసు ప్రభు ఎక్కడ ఉన్నారో అక్కడే మీరు ఉన్నారు అని లేఖనం సెలవిస్తున్నది. ఏమేన్? ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి ఒకవేళ రష్యాకి వెళ్ళారనుకోండి, మీరు అనుకోకూడదు మన ప్రధానమంత్రి మాత్రం రష్యాకి వెళ్ళాడని. నో, హోల్ ఇండియానే రష్యాకి వెళ్ళిపోతున్నది. అక్కడ అర్థం అవ్వలేదు అనుకుంటా. హోల్ ఇండియా, నేను ఇండియాలోనే ఉన్నాను, నేను ఇక్కడ రష్యాకి వెళ్ళాను. నో, మీ రిప్రజెంటేటివ్ ఎక్కడ ఉన్నారో అక్కడ మీరు అందరూ ఉన్నారు. మీ ఒక్క రిప్రజెంటేటివ్ ఒక్క సంతకం పెట్టేది 100 కోట్ల ప్రజల యొక్క, అర్థమైపోయిందా? 100 crores సిటిజన్ ఒక సంతకం. అది ఒక సంతకానికి అన్ని క్రోర్స్ వాల్యూ. అప్పుడు నేను పెట్టలేదండి, నేను రష్యాకి వెళ్ళలేదండి, నేను పుటిన్ చూడలేదండి. నో, మీ రిప్రజెంటేటివ్ వెళ్ళారు, మీ రిప్రజెంటేటివ్ పుటిన్ చూసారు, మీ రిప్రజెంటేటివ్ సంతకం పెట్టారు. అప్పుడు ఇక రిప్రజెంటేటివ్ యొక్క పరిస్థితి ఏంటంటే, రిప్రజెంటేటివ్ ఎక్కడున్నారో నేను అక్కడ ఉన్నాను. ఏమేన్? అలాగనే క్రీస్తు ఎవరనగా నా యొక్క రిప్రజెంటేటివ్ అయినారు. ఎలాగ నా యొక్క రిప్రజెంటేటివ్ గా క్రీస్తు ఉన్నాడు? నా పాపము కోసము, నా అపరాధముల కోసము, నా యొక్క శాపము కోసము, నేను మరణించాల్సిన చోట్లో, నేను రక్తం చిందించాల్సిన చోట్లో నా కోసము క్రీస్తు బలి అయ్యారు. ఎందువలనగా ఆయన నా యొక్క రిప్రజెంటేటివ్గా ఉన్నాడు, ఆయన నా యొక్క ప్రతినిధిగా ఉన్నాడు. నేను చేయాల్సిన అన్ని నా కోసం ఆయన చేసి ముగించాడు. ఎందువలనగా ఆయన నా యొక్క రిప్రజెంటేటివ్. అప్పుడు కల్వరి శిలువలో జరిగిన మాత్రమే కాదండి, ఆయన 3వ దినం పునరుద్ధానం అయ్యాడు. 3వ దినం పునరుద్ధానం అయినప్పుడు ఆయన ఆకాశానికి వెళ్ళి దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మీరు అనుకోకూడదు ఆయన మరణించి ఆయన మాత్రం వెళ్ళిపోయాడు, నన్ను వదిలిపెట్టిపోయాడని. నో, ఆయన మరణించింది నీ కోసము, నీ రిప్రజెంటేటివ్గా మరణించాడు. ఆయన వెళ్ళినప్పుడు మీరందరూ ఆయనతోనే వెళ్ళినారు. మీ యొక్క లైఫ్ ఆయనలో డిపాజిట్ చేయబడి ఉన్నది. ఏమేన్? ఇప్పుడు మనం చదువుకుందాం, ఒక్కొక్క వర్స్ గా చదువుకుందాం. వెర్స్ 2 లేఖనం అంటుంది, మీరందరూ పైనున్న వాటిని వెతుకుడి. చదువుదాం, పైనున్న వాటిని వెతుకుడి. సో దేనికి సంబంధించింది ఇక్కడ చెప్పారు? పైనున్న వాటి వెతుకుడి అన్నప్పుడు కిందున్న వాటి వెతకబాకండి. సో ఈ ప్రపంచము వెతికే రీతిగా మీరు వెతకబాకండి. ఈ ప్రపంచము జీవించే విధములో మీరు జీవించబాకండి. మీకు థింకింగ్, మీకు థాట్స్, మీకు ఇమాజినేషన్స్ ఇవన్నీ కూడా హయ్యర్ లెవెల్గా ఉంచుకోండి, యూనిక్గా ఉంచుకోండి, చాలా హైలీగా ఉంచుకోండి. ఎలా హైలీగా ఉంచుకునేది? సో మంచి కార్ కొనాలి, మంచి బిల్డింగ్ కట్టాలి, అది మాత్రమే హైలీ థింకింగ్ అనుకుంటున్నాము. నో, అవన్నీ కూడా ఉండేదంటే చాలా లోయర్ థింకింగ్. అవన్నీ కూడా
ఎందుకంటే మన అందరికన్నా ముఖేష్ అంబానీ గొప్ప ఇల్లు కట్టి ఉన్నాడు. ఆమేన్. మనము అటువంటి థింకింగ్ వద్దని చెప్పలేదు. ప్రయారిటీస్, ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వండి. ఆమేన్. ఉన్నతమైనది వెతకండి. మీరందరూ కూడా మీరందరూ కూడా ఈ ప్రపంచములో ఎన్ని కోట్ల ప్రజలు ఉన్నా కూడా మీరు ఇన్ని కోట్ల ప్రజల్లో మీరు ఒక యూనిక్ పర్సన్. ఆమేన్. మీ యొక్క DNA డిఫరెంట్, మీ యొక్క జీన్ డిఫరెంట్, మీ యొక్క చేతి రేఖలు, మీ యొక్క కంటిలో ఉన్న రేఖలు కూడా డిఫరెన్స్. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలా క్రియేట్ చేస్తున్నాడంటే ఈ లోకంలో మిమ్మల్ని ఒక యూనిక్ గా క్రియేట్ చేస్తున్నారు. మీలాంటి పర్సన్ ప్రపంచంలోనే లేడు. ఎంత వాల్యూ మనకి కదా, అంత గొప్ప వాల్యూ. మనమందరం డై కాదు. డై ఎలా చేస్తారు తెలుసు కదా మీకు. ఒక సోప్ టప్పా ఉంటుంది కదా, సోప్ టప్పా డై ఎలా ఉంటుంది? ఒక డై క్రియేట్ చేస్తారు, ఆ డైలో 1 lakh సోప్ బాక్స్ని అన్ని మ్యాచ్ అయిపోతుంది. సో సోప్ టప్పా డై, మారుతి కార్ డై అంటే సెట్టింగ్ అన్నీ ఒకేలాగా ఉంటుంది. కానీ హ్యూమన్ మాత్రం డిఫరెన్స్. నరుడు అనేవాడు చాలా డిఫరెన్స్ పీపుల్. నరుడు అనేవాడు దేవుని యొక్క ఓన్ క్రియేషన్ ప్రజలు. నరుడు అనేవాడు చాలా యూనిక్ పర్సన్. అప్పుడు దేవుడు ఇంత యూనిక్గా క్రియేట్ చేసినప్పుడు మీ యొక్క థింకింగ్ అందరిలాగా ఉండకూడదు, మీ యొక్క ఇమాజినేషన్ అందరిలాగా ఉండకూడదు, మీ యొక్క నాలెడ్జ్ అందరిలాగా ఉండకూడదు. మీరు చాలా హైలీగా థింక్ చేయండి. సో హైలీగా థింక్ చేయాలంటే నాకు థింకింగ్ కావాల్సిన సోర్స్ నాకు కావాలి. ఒక విషయాన్ని మీరు థింక్ చేయాలంటే దానికి సంబంధించిన సోర్స్ మీకు అవసరం. ఏ సోర్స్ లేకపోతే మీరు ఎలా థింక్ చేస్తారు? ఆమేన్. ఏదైనా సోర్స్ ఉండాలి కదా. సో ఇప్పుడు లాస్ట్ టైం కొన్ని సమ్టైమ్స్ చూస్తారంటే భయపడే రీతిగా మ్యాగజైన్స్ ఇస్తారు కదా, దెయ్యాల గురించి రాసిన బుక్. దెయ్యాల గురించి భయపడే రీతిగా ఉంటుంది కదా. డెవిల్స్ గురించి బుక్స్ చదువుతారు కొంతమంది ట్రావెల్ చేసేటప్పుడు. ఒక కటిక చీకట్లో ఒక నిశ్శబ్దమైన ఒక రూమ్లో అని సమ్ టెక్స్ట్ ఒక ఆథర్ రాస్తారంట. ఇవన్నీ చదివేవారు ఎలా ఉంటారంటే వారికి ఇమాజినేషన్ డిఫరెంట్గా పోతూ ఉంటుంది. అప్పుడు ఈ యొక్క థింకింగ్ మీరు ఏదైతే చదువుతున్నారో దానికి సంబంధించిన థింకింగ్ ఉంటుంది. వింటున్నారా? దానికి సంబంధించిన థాట్స్ ఉంటుంది. అలాంటప్పుడు మీరు దేవునిలో ఉన్నారన్నప్పుడు దేవుని గురించిన థింకింగ్, దేవుని గురించిన థాట్స్ మీకు చాలా హైలీగా ఉండాలి అని చెప్పబడుతున్నది. దేవుని కుడి పార్శ్వము ఆయన కూర్చొని ఉన్నాడు కాబట్టి మీరు పైనున్న వాటిని వెతుకడి. చెబుదాం, పైనున్న వాటిని వెతుకడి. సో పైనున్న వాటిని వెతుకున్నప్పుడు పైన ఆకాశం ఏమీ లేదు, ఎక్కడా ఏం లేదు. ఎక్కడ వెతకమంటున్నాడు, ఏమి వెతకమంటున్నాడు? నెక్స్ట్ చదువుకుందాము. భూమి పైన ఉన్న వాటిని కాదు, మళ్ళా చదువుమా 2వ వాక్యము. వెతుకుడి. భూ సంబంధమైన వాటి భూమిలో ఉన్న ప్రజలు వెతుకుతున్న ప్రకారంగా మీరు మనసు పెట్టి వెతకబాకండి. ఎందుకంటే మీరు ఒక యూనిక్ పర్సన్, మీరు ఒక క్రియేషన్ డిఫరెంట్, మీకు కలిగిన రక్షణ చాలా అద్భుతమైనది. కాబట్టి భూమిలో అందరూ వెతుకుతున్నారు, భూమిలో అందరూ థింక్ చేస్తున్నారు, రిలీజియన్గా ఉన్నారని మీరు అలా ఉండబాకండి. పైన ఉన్న వాటి వెతుడి. సో ఒక విషయాన్ని నేను వెతకాలి, ఒక విషయాన్ని నేను థింక్ చేయాలంటే ఆ వెతికే విషయం గురించి థింక్ చేయాలనే విషయం గురించి ఏదన్నా ఒక సీడ్ నాకు కలగాలి, ఏదన్నా నాకు ఒక సోర్స్ నాకు కలిగి ఉండాలి. ఏం సోర్స్? వెర్స్ 3 అంటున్నది, వాక్యం 3, ఏలయనగా చెప్దామా, ఏలయనగా కాబట్టి
అని చెప్పినప్పుడు ఏలయనగా కాబట్టి అంటేనే మీనింగ్ ఏంటి? పై వాక్యాన్ని కింద వాక్యాన్ని కనెక్ట్ చేస్తున్నది. ఇది కనెక్షన్ వర్డ్. సో అది వేరు ఇది వేరు అనుకోబాకండి. ఏలయనగా అన్నప్పుడు పైన వాటి వెతకమని చెప్తున్నది. కాబట్టి ఏలయనగా చాలా గమనించండి, ఇప్పుడే సబ్జెక్ట్ రాబోతుంది. verse 3 చదవమ్మా. మీరు మృతి పొందితిరి. ఎస్, మీరు మృతి పొందితిరి. లేఖనం ఏమంటున్నది? టెక్స్ట్ ఏమంటున్నది? మీరు ఆల్రెడీ డైడ్. మనం చనిపోయాము. అదే నేను చనిపోయాను. ఎక్కడ చనిపోయాను? నేను బ్రతికి ఉన్నాను కదా అన్నప్పుడు మీరు ఫిజికల్గా ఉన్నారు. మీ యొక్క పాప మనిషి, మీ యొక్క పాత మనిషి, మీ యొక్క ఓల్డ్ మ్యాన్ ఆదాము ద్వారా పాపము ద్వారా ఆదాము యొక్క క్రియలో పాపమయ్యాడో ఆ పాప మనిషి కల్వరి శిలువలో మృతి పొంది ఉన్నాడు. సో నేను పాపానికి మరణించి ఉన్నాను, నేను మృతి పొంది ఉన్నాను, నేను ఆల్రెడీ డెడ్ అయిపోయాను, పాపానికి నేను జీవంలో లేను, నేను పాపానికి మరణించి ఉన్నాను. ఎంతమంది ఇక్కడ పాపానికి మరణించినాము బిలీవ్ చేస్తున్నారు? ఒక ఆమెన్, రెండు ఆమెన్, మిగిలిన ఇంకా చావలేదా? నో పాపానికి. ఏమేన్? సో టెక్స్ట్ అంటున్నది మీరు మృతి పొంది ఉన్నారు అని. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఫిజికల్గా ప్రాణంతో ఉన్నారు, కానీ పాప మనిషి మృతి పొంది ఉన్నాడు. పాప మనిషి మృతి పొంది ఉన్నాడు. సో పాప మనిషి మృతి పొంది ఉన్నాడని టెక్స్ట్ చెప్పినప్పుడు నేను బిలీవ్ చేయాలి, నేను పాపిని కాదు, ఆ పాప మనిషి ఆల్రెడీ డైడ్, ఆల్రెడీ మృతి పొంది ఉన్నాడు, నేను నూతన మనిషి ఉన్నాను. సో ఎందువల్ల ఈనాడు క్రిస్టియన్స్గా ఉండి పాపం చేస్తున్నారు? మీరు అనుకోవచ్చు పాప మనిషి మృతి పొందినప్పుడు క్రిస్టియన్స్ దేవుని బిడ్డల్లో అన్ని చెప్పే వాళ్ళు ఎందుకు పాపం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు తాగుతున్నారు? వారెందుకు స్మోక్ చేస్తున్నారు? వారెందుకు బూతు మాటలు మాట్లాడుతున్నారు? వారెందుకు ఆ సొసైటీలో అనాగరికంగా నడుచుకుంటున్నారు? పాపానికి మృతి పొందున్నారు అంటున్నారు, కానీ వారు పాపంలో జీవిస్తున్నారే అని మీరు అన్నారు అని అడిగితే ప్రాబ్లం, వారు మృతి పొందినది 100% ట్రూత్. వాళ్ళు పాపానికి మరణించాము, పాపగా జీవించకూడదు అనే ట్రూత్ వాళ్ళకి తెలియలేదు. పాపానికి మరణించున్నాము, మనం పాపం చేయాల్సిన అవసరము లేదు అనే ట్రూత్ వాళ్ళకి తెలియలేదు. మీకు 1 lakh రూపీస్ చెక్ ఇచ్చారనుకోండి, ఇచ్చిన దాని వలన మీ యొక్క పరిస్థితి మారబోయేది లేదు. చెక్ ఇచ్చింది వాస్తవమే, కానీ అది డిపాజిట్ చేసి మీరు పొందుకోవాలి. హలో, మీరు ఏ బ్యాంకో ఆ బ్యాంక్ వెళ్ళాలి, అక్కడ బ్యాంక్ యొక్క రూల్స్ ఫాలో అవ్వాలి, దానికి సంబంధించిన చలాన్ తీసుకోవాలి, దానికి సంబంధించిన రాతలన్నీ మీరు రాసి మీరు ప్రాపర్గా అది పిన్ చేసేసారంటే విత్ ఇన్ హవర్స్లో మీకు డిపాజిట్ అయిపోద్ది మీ యొక్క అకౌంట్కి. వింటున్నారా? అప్పుడు చెక్ ఉందని చెప్పేదాన్ని మీకు అమౌంట్ రాబోయేది లేదు. నేను పాపానికి మృతి పొందినా అని చెప్పిద్దాని వలన నేను పాపమే చేయకుండా బ్రతకబోయేది లేదు. పాపానికి మృతి పొందినాను అని చెప్పినప్పుడు నేను నా మైండ్కి, నా థాట్స్కి, నా థింకింగ్కి నేను మృతి పొంది ఉన్నాను అనేది నేను తెలియచేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాపానికి మృతి పొందినాను అని నేను మన మైండ్కి తెలియచేయాలి. నేను అది బిలీవ్ చేయాలి, నేను అది నమ్మాలి, అలా నేను నడుచుకోవాలి. సో నేను ఎలా నడుచుకుంటానో, నేను ఏమైతే థింక్ చేస్తానో, ఏమైతే బిలీవ్ చేస్తానో దాని ప్రకారంగా నడుచుకుంటాను. కానీ నేను బిలీవ్ చేయలేది, నేను థింక్ చేయలేనిది నేను నడవలేను. ఏమే? సో నేను ఎలా నడుచుకున్నాను? సో ఇప్పుడు చూడండి, సమ్ పీపుల్ ఎలా ఉంటారంటే, గొప్ప ఇల్లు కట్టి కోట్ల లెక్కలు ఆస్తి వస్తే వారికి యాక్టివిటీస్ చేంజ్ అవుతుంది. ఏమేన్? మంచిది. సో ఇలా నడుచుకునేవాడు ఇప్పుడు ఇలా నడుచుకుంటున్నాడు. ఏమేన్? ఇలా నడవకూడదని చెప్పకూడదు, వాళ్ళు నడవాలి. సో కొన్ని లక్షలు అప్పులు పడినప్పుడు
అప్పులు బాధలు ఉండేవాడు తల వంగిపోతాడు, కృంగిపోతాడు. ఎందువలన? వాడికున్న సమస్యలు, వాడికున్న భయము, వాడికున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాడిని అలా నడిపిస్తున్నది. ఆమేన్. ఇప్పుడు వాడి అప్పులన్నీ కూడా ఒక ధనవంతుడు తీర్చేశాడు. వాడి అప్పులన్నీ కూడా ఒక ధనవంతుడు ఇచ్చి కంప్లీట్ చేసేసాడు. ఇప్పుడు వాడికి అప్పులే లేదు, వాడు హ్యాపీగా ఉన్నాడు. ఇంకనూ వాడు ఇలా నడుచుకుంటున్నాడు అంటే అది వాడి ప్రాబ్లం. ఆమేన్. ఇంకనూ కృంగిపోతున్నాడు, ఇంకనూ వంగిపోతున్నాడు, ఇంకనూ తలదించుకుంటున్నాడు, ఇంకనూ అప్పులకు భయపడుతున్నాడంటే ఇది డెబ్ట్ ప్రాబ్లం కాదు, మైండ్ ప్రాబ్లం. అప్పుల ప్రాబ్లం కాదు, తలంపు ప్రాబ్లం. సో రెన్యూల్ చేయాల్సింది ఆ యొక్క పర్సన్ యొక్క మైండ్ అండ్ థాట్స్. సో ప్రాబ్లం క్రిస్టియన్స్ పీపుల్ ని బైబిల్ అంటున్నది, మీరందరూ క్రీస్తులో మృతి పొంది ఉన్నారు, మరణించేశారు, మీరు మృతి పొందున్నారు అనేది మీకు మైండ్కి తెలియచేయండి, మీకు థింకింగ్ తీసుకొని రండి. మీరు మృతి పొందిన వాటి నడుచుకోండి, పాపానికి వ్యతిరేకంగా నడుచుకోండి, పాపానికి మీరు దాసులుగా మార్చబాకండి. ప్రీవియస్ గా మీరు పాపం చేశారు, మీకు ఆ నాలెడ్జ్ లేదు, చేశారు. నౌ ఇప్పుడు మీరు పాపానికి మృతి పొందినప్పుడు పాపిగా ఎందుకు నడుచుకుంటున్నారు? ఆమేన్. మీరు పాపానికి వచ్చినప్పుడు మీరు చెప్పాలి, నో నో నో, నేను పాపానికి మరణించేశాను, నేను దేవుని మనిషిగా ఉన్నాను, ఇప్పుడు నేను పాపం చేయాల్సిన అవసరమో లేదు. సో ఈ యొక్క నాలెడ్జ్, ఈ యొక్క అవగాహన, ఈ యొక్క తెలివి ప్రజలని నూతన వ్యక్తిగా నడిపిస్తున్నది. ఆమేన్. సో ఈ నాలెడ్జ్ ఇస్తేనే ప్రజలు రెన్యూల్ అయిపోతారు. కానీ సమ్ పాస్టర్స్ ఏం చేస్తారు? ప్రజలకి చుట్టూ తాగబాకండి, సినిమా చూడబాకండి, టెలివిజన్ చూడబాకండి, సీరియల్ చూడబాకండి, ఫంక్ పెట్టుకోబాకండి, రకరకాలుగా వస్త్రాలు చేసుకోబాకండి అని వాళ్ళకి ఎప్పుడు మోరల్ ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటారు. గమనించారా? మోరల్ ఇన్స్ట్రక్షన్, కొన్ని ఎథిక్స్ నేర్పిస్తారు. సో సమ్ పీపుల్ అడుగుతారు, పాస్టర్ నవీన్ మీరు ఎప్పుడు కూడా ఏ మోరల్ చెప్పరు, ఏ ఎథిక్స్ చెప్పరు, ప్రజలకి ఇలా ఉండాలని నేర్పించండి. నేను ఎలా ఉండాలని నేర్పించాల్సిన అవసరమో లేదు. ఫస్ట్ వారికి ఎలా ఎటువంటి రక్షణ కలిగి ఉంది, వారు ఎవరని చెప్తేనే వారు ఎలా నడుచుకోవాలనేది వారు డిసైడ్ చేసుకుంటారు. ఆమేన్. సో వారందరూ పాపానికే మరణించారన్నప్పుడు నేను వచ్చి మీరు టీవీ చూడబాకండి, మీరు ఈ తప్పు చేయబాకండి, చెడ్డ మాటలు మాట్లాడబాకండి అని అది చెప్పే దాంట్లో ఏ ప్రయోజనము లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు ఎందుకు చేస్తానంటే వారి గురించిన అవగాహన ఇంకా వారికి తెలియలేదు. సో బైబిల్ అంటే మీరు మృతి పొంది ఉన్నారు. ఆమేన్. మరణించిన వాడు పాపం చేస్తాడా? మరణించిన వాడు పాపం చేస్తాడా? లాజికల్ థింక్ చేద్దాం. సో ఒక పర్సన్ మంచి తాగుబోతాడు, పక్కా తాగుబోతాడు. సో చాలా ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, జస్ట్ ఒక ప్రపంచం ఉండే ఒక ఎగ్జాంపుల్. మంచి తాగుబోతాడు, ఎక్కువ బాటిల్స్ తాగితే చనిపోయాడు. చనిపోయిన పర్సన్ని పాతి పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, నా ఫ్రెండ్కి ఆల్కహాల్ అంటే చాలా ఇష్టం అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి వారికి సమాధి పైన బాటిల్స్ పెడతారు. చూస్తున్నారా? నా ఫ్రెండ్స్ ఎన్నో సార్లు పెట్టినారు, నాకు తెలిసిన వరకు అంతా. అంటే ఫ్రెండ్షిప్ అటువంటిది కదా. సో స్నేహితుడా నీకోసమో నేను బాటిల్ పెట్టాను. సమ్ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, చుట్టూ సిగరెట్ పెడతారు. స్నేహితుడా నీకు ఇష్టమైన సిగరెట్ మ్యాచ్ బాక్స్తో సహా పెడతారు. ఈ సెమింటిలో జరిగే మీరు చూసారా లేదా కానీ ఇవన్నీ జరుగుతాయి ఇక్కడ చెన్నైలో. సిగరెట్, బిర్యానీ, కాఫీ, సిగరెట్ అన్ని బాటిల్ అన్నీ పెడతారు. బట్ ప్రాబ్లం, ఆ పర్సన్ ఎన్ని చుట్లు తాగబడినా, ఎన్ని బాటిల్స్ తాగబడినా, ఎంత బిర్యానీ తినేబడినా ఒక్క చుక్క కూడా ఆల్కహాల్ వాడు ముట్టలేడు. వై? డెత్ అండి. చనిపోయినాడు ఎలా చేస్తాడు? ఈ అవగాహన తెలియబం లేదా?
సొసైటీకి, సార్ సొసైటీకి తెలియలేదంటే నో ప్రాబ్లం, బట్ క్రిస్టియన్స్ పీపుల్కే తెలియలేదు. క్రిస్టియన్స్ పీపుల్ ఈనాడు ఇది చేయకూడదు అది చేయకూడదని వారు సెల్ఫ్ కంట్రోల్ చేస్తున్నారు, వారు కంట్రోల్ దాటి పాపం చేస్తున్నారు. సమ్ పీపుల్ చెప్తున్నారు ఎంతో కంట్రోల్గా ఉంటున్నామంటే సమ్ టైమ్ కంట్రోల్ దాటిపోతుంది. సో కంట్రోల్ అనేది మనం చేయలేము. కంట్రోల్ చేసే వ్యవహారం కాదు, ఇది రెన్యూవల్ చేసే వ్యవహారం. రెన్యూవల్కి కంట్రోల్కి గొప్ప డిఫరెన్స్ ఉన్నది. మైండ్ రెన్యూవల్ అనేది నా కంట్రోల్ కాదు, మైండ్ నాకు ఫిజికల్ కంట్రోల్ కన్నా నా మైండ్ రెన్యూవల్ అనేది చాలా ఉన్నతమైనది. నా మైండ్లో ఒకటి ఫిక్స్ చేసుకుంటే వాటి ప్రకారం నడుచుకుంటాను. అది ఎంత నష్టమైన అది మనం పట్టించుకోము. బైబిల్ అంటున్నది మీరందరూ వృద్ధి పొందినారు, వృద్ధి పొంది మాత్రమే కాదు మీరందరూ కూడా క్రీస్తులో క్రీస్తులో verse 3 ఇలా చెప్తున్నది. 3వ అధ్యాయం 3వ వాక్యం చదువుతాను, నేను ఇంగ్లీష్లో చదువుతాను. దాచబడి ఉన్నది, అది ఇంగ్లీష్లో డిపాజిట్ చేయబడి ఉన్నది అని చెప్పబడుతున్నది. ఫర్ వి ఆర్ డెడ్ అండ్ యువర్ లైఫ్ ఇస్ హిడ్ విత్ క్రైస్ట్ ఇన్ గాడ్. మీరందరూ మృతి పొందినారు క్రీస్తులో, మీ జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది. మీరు క్రీస్తులో ఉన్నారు, మీరు పాపానికి మరణించున్నామనే థింకింగ్, మరణించున్నామనే థాట్స్, మరణించాము అనేక రెన్యూవల్ నేను చేసుకుంటే అలా నడుచుకోగా లైఫ్ మనకు సక్సెస్ అయిపోతుంటుంది. స్పిరిచువల్ లైఫ్ అనేది ఇదే అండి. స్పిరిచువల్ లైఫ్ అనేది రంగు బట్టలు వేయకూడదు, బంగారం వేసుకోకూడదు, ఇది చేయకూడదు అది చేయకూడదు అనేది క్రిస్టియన్ లైఫ్ కాదు. అది లీగల్ లైఫ్, అది లీగలిజం. కానీ బైబిల్ అంటుంది మీరు దేవుళ్ళు మరణించినారు, దేవుళ్ళు దాచబడినారు. ఈ థింకింగ్ క్రిస్టియన్ ప్రజలకు ఉన్నప్పుడు బిలీవర్స్ యొక్క లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ మనము 4th, 5th and 6th వర్సెస్ నెక్స్ట్ వీక్ చదువుకుందాము. మనం లేచి నిలబడదాము.